జై శ్రీరామ్. సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్, బెయిల్ మీద విడుదల కావడం రెండూ ఒకే రోజు జరిగిపోయాయి. సాధారణంగా ఇలాంటి సందర్భాలు చాలా అరుదుగా జరుగుతాయి. జరిగింది. దాని గురించి జనం ఎవరికి తోచిన విధంగా వాళ్ళు దాన్ని విశ్లేషిస్తున్నారు. కానీ ఈ సందర్భంగా ఈ విషయం మీద కొంత చర్చ నడుస్తున్నది. అంటే నెగెటివ్ చర్చ నడుస్తున్నది, పాజిటివ్ చర్చ నడుస్తున్నది. ఇందులో ఒక స్నేహితుడు వాట్సాప్ మెసేజ్ పంపించాడు. అది ఒక్కసారి మీకు వినిపిస్తాను, అంటే తెలవడానికి, విషయం అర్థం కావడానికి. అల్లు అర్జున్ గాట్ అరెస్టెడ్. అల్లు అర్జున్ గాట్ హియరింగ్. అల్లు అర్జున్ గాట్ బెయిల్ ఇన్ ఏ సింగిల్ డే. ఇది బేస్. అంటే అల్లు అర్జున్కి సంబంధించిన ఎపిసోడ్కి సంబంధించి ఇది జరిగింది. ఇట్ ఈజ్ బికాస్ జస్టిస్ ఈజ్ నాట్ స్లో, బట్ యు ఆర్ జస్ట్ పూర్. అంటే ఎన్నో పోస్టులు వచ్చాయి ఈ విషయం మీద, ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా పోస్టులు వచ్చినాయి. కానీ ఎందుకో ఈ పోస్టు బాగా నచ్చింది. అంటే న్యాయం అందింది అనే విషయం లోపట, న్యాయాన్ని తీసుకోవడం విషయం లోపట, న్యాయాన్ని పొందడం లోపట ఉన్న తేడా. అప్పుడెప్పుడో కర్ణాటకకు సంబంధించి అసెంబ్లీకి సంబంధించింది రాత్రికి రాత్రి సుప్రీంకోర్టు తలుపులు తడితే సుప్రీంకోర్టు సమావేశం బెంచ్ కూర్చుంది అన్నది విన్న తర్వాత కొంత ఆశ్చర్యం వేసినా కూడా అలాంటి సంఘటన దాదాపుగా అలాంటిది కాకపోయినా అటు అరెస్ట్ అయ్యి రిమాండ్కి వెళ్ళాడు, ఇక్కడ బెయిల్ ఒక 2 గంటల్లో చర్చ నడిచింది, బెయిల్ వచ్చేసింది. అంటే జస్టిస్ అందరికీ ఒకేలాగా ఉంటుంది. దాన్ని తీసుకునే క్రమం లోపల డబ్బు అనేది చాలా ప్రాధాన్యత చెందుతుంది. అంటే డబ్బు ప్రాధాన్యత ఉంది అంటే లాయర్ల యొక్క ఫీజులు ఆ రకంగా ఉంటాయనేది ఒక చర్చ నడుస్తుంది. అంటే న్యాయం కూడా డబ్బు పెడితే న్యాయంలాగే ఉంది, న్యాయంగానే ఉంది. కానీ ఆ న్యాయాన్ని కొనుక్కోవడానికి, న్యాయాన్ని మనకు అనుకూలంగా మలుచుకోవడానికి డబ్బు అవసరం ఉంది. అది పేదవాళ్ళకు దొరకటం లేదు అనేది ఒక విషయం. ఇక్కడ ఈ విషయాన్ని పక్కన పెడితే అల్లు అర్జున్ ఈ ఎపిసోడ్లో ఎవరైతే గృహిణి చనిపోయిందో, ఆమె కొడుకు ఎవరైతే తీవ్రంగా గాయపడి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో, దీనికి సంబంధించి ప్రత్యక్షంగా అల్లు అర్జున్కు సంబంధం ఉండకపోవచ్చు. అంటే వాస్తవం కూడా లేదు, ఉండకపోవచ్చు, అది వాస్తవం కూడా లేనట్టే లెక్క. ఎందుకంటే అతను వస్తున్నదే సంబరానికి, ప్రీతి వస్తున్నట్టు ఒక పండుగ వాతావరణానికి వస్తున్నాడు. కాబట్టి చేతులు ఒప్పుకుంటూ వచ్చి ఉంటాడు. జనం కంట్రోల్ చేయాల్సింది కంట్రోల్ కాలేరు, ఇంకెక్కువ ప్రెషర్ అయింది. ఆ తర్వాత అంటే ఒక రోడ్డు మీద ఒక మనిషి ఒక కారు పోతున్నప్పుడు ఆ కారు ఎవరికో గుద్ది యాక్సిడెంట్ అయి చంపితే అది ఉద్దేశపూర్వకంగా అయితే ఒక విషయం, ఉద్దేశపూర్వకంగా కాకుండా కనుక జరిగితే దానికి చట్టం అనేది ఒకటి ఉంటుంది, దాని ప్రకారం పోవాల్సింది. కానీ ఇది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. కాబట్టి మన అల్లు అర్జున్కు కొంత ఎక్స్క్యూజ్ దొరకవచ్చు. సరే, డబ్బులు ఇస్తున్నాడు, 25 లక్షలు ఇస్తున్నాడో, ఇంకా అంతకంటే ఎక్కువ ఇస్తున్నాడో, ఎంత ఇస్తున్నాడో, వాళ్ళ కుటుంబానికి ఆర్థిక సహాయం చేస్తాను అన్నాడు. కాబట్టి వాళ్ళు కూడా తీసుకోవచ్చు, వాళ్ళు కూడా తీసుకొని కేసును విత్డ్రా చేసుకోవచ్చు. కానీ చట్టం తన పని తాను చేసుకోవడం అనేది తప్పు కాదు. అంటే ఇందులో పోలీస్ శాఖ వారిది కానీ ప్రభుత్వాన్ని కానీ ఎలాంటి తప్పు లేదు అని మనం జనం గమనించాల్సిన అవసరం ఉంది. అల్లు అర్జున్ అరెస్ట్ చేయనంత మాత్రాన ఏదో ఇబ్బందిగా ఉంటుందని కాదు. అల్లు అర్జున్ చట్టం తన పని తాను చేసుకునే విధంగా చూసింది. ఇంకొక విషయం ఏమిటంటే, రేపు భవిష్యత్తులో కేటీఆర్ను కూడా అరెస్ట్ చేసే పరిస్థితి వస్తుంది. చట్టం తన పని తాను చేసుకుంటుందని ఇండైరెక్ట్గా చెప్పడానికి ఇది ఒక సింబాలిక్గా వాడుకుంటారనేది ఇంకొక టాక్ వస్తున్నది. అంటే అల్లు అర్జున్ ఎపిసోడ్ అరే వాళ్ళ పార్టీ వ్యక్తులైన అంత పెద్ద సినీ నటులైనా కూడా వాళ్ళని అరెస్ట్ చేసినారు, వాళ్ళను కేటీఆర్ని ఎందుకు అరెస్ట్ చేయొద్దు అని చెప్పి జనంలో నానడానికి, జనంలో కొంత రావడానికి, ఒక మంచి వాతావరణం రావడానికి ఈ ఎపిసోడ్ను వాడుకుంటారు అని చెప్పని చాలామంది అంటున్నమాట. ఏదైనా అల్లు అర్జున్ ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు కాబట్టి అతను వెళ్ళిపోతాడు. కోర్టులో కూడా తేలిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీగా తెలిసిపోతుంది కదా, నేనే అవసరం అనుకుంటే కేసు విత్డ్రా చేసుకుంటా అని చెప్పి
సొంత భర్త అన్న తర్వాత ఇంకా కేసు ఎక్కడిది? పోలీసు వాళ్ళు ఏం కొట్లాడతారు? కాబట్టి దాని గురించి ఏం లాభం లేదు. కేసు పట్టే నీటి బుడగనే. దీనివల్ల లాభపడ్డది ఎవరు అని అంటే ఎవరో కొందరు లాభపడి ఉండొచ్చు. అది ఎవరైనా కూడా ఎవరికో కొందరికి లాభం జరిగి ఉండొచ్చు. సరే, లాభం జరిగినా నష్టం జరిగినా అదేంది, అది దాన్ని ఏమంటారు, జర్రికి ఒక కాలు పోయినట్టు, దాని ఒక జర్రికి ఒక ఈగ పోయినట్టు, దాని గురించి పెద్ద ఎవరు పట్టించుకోరులే. డబ్బుల విషయం ఇక్కడ సవాల్ కాదు. కాకపోతే ఏంటంటే అల్లు అర్జున్ ఉద్దేశపూర్వకంగా చేయని దానికి అతడు బలి కావాల్సి వచ్చింది, అంటే ఇంత పెద్ద హంగామా చేయాల్సి వచ్చింది అనేది దీనివల్ల ఎవరికి లాభం లేకపోయినా ఎవరికి నష్టం లేకపోయినా ప్రజల్లో మటుకు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కొంత మంచి పేరే వచ్చింది, అంటే కొంత విలువ పెరిగినట్టే. ఎందుకంటే చట్టం తన పంతం చేసుకున్నది, దీంట్లో తప్పేముంది? ఇంకా దీంట్లో రాజకీయంగా ఆ పేరు వాడలేదు కాబట్టి, రేవంత్ రెడ్డి పేరు వాడలేదు కాబట్టి, తీయలేదు కాబట్టి, నాకు తెలియదు అన్నాడు కాబట్టి నేను ఈ సంగతి చూసుకుంటా అని చెప్పని అన్నాడు అనేది మాత్రం వాస్తవం కాదు. ఎందుకంటే అంతకంటే ముందే కేసు రిజిస్టర్ అయింది కాబట్టి దీని గురించి పెద్దగా విచారించాల్సింది ఏం లేదు. కాకపోతే వీళ్ళు పెట్టుబడి పెట్టి, వందల కోట్ల పెట్టుబడి పెట్టి సినిమాలు తీస్తుంటే షార్ట్స్లో, యూట్యూబ్లో, మెసేజ్లలో ఎక్కడ చూసినా కూడా ఇక అది వచ్చింది, వాడు పొద్దున 6 గంటలకు లేచిండు, 10 గంటలకు అటు పోయిండు, 3 గంటలకు ఇటు పోయిండు అని చెప్పి విపరీతమైన పబ్లిసిటీ చేసి ఒక రకమైన భూమి క్రియేట్ చేసి ఆ భూమి వల్ల జనం వస్తే దాన్ని ప్రొటెక్షన్ చేయకపోతే నష్టపోయేది ఎవరు? సాధారణ ప్రజానికమే కదా. ఏదైనా ఆ కుటుంబంకు తల్లి లేని, అంటే భర్తకు భార్య దొరుకుదేమో కానీ పిల్లలకు తల్లి దొరకదు. ఇది చాలా సెంటిమెంటల్గా ఆలోచించాల్సిన విషయము. కాబట్టి ఏదైనా ఇక ముందు ఇలాంటి జరగకుండా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అటు సినీ పరిశ్రమకు ఉంది, ఇటు థియేటర్ యాజమాన్యానికి ఉంది, అటు పోలీసులకు ఉంది, ఇటు ప్రభుత్వానికి ఉంది. ఇష్టం వచ్చేట్టుగా ప్రివ్యూలకు పర్మిషన్ ఇచ్చేస్తే అయిపోయిందా? దానికి బేస్ లేదా? దానికి నియమ నిబంధనలు లేవా? ఇవన్నీ కూడా లెక్కలోకి వస్తాయి. ఏదైనా ఒక అల్లు అర్జున్ యొక్క అరెస్టు సుఖాంతమైనట్టే. దానివల్ల ప్రజలకు ఎలాంటి లాభం లేకపోయినా, దీనివల్ల రాజకీయంగా ఎలాంటి కక్ష సాధింపులు లేకపోయినా భవిష్యత్తులో దీనిని కేటీఆర్ను అరెస్టు చేస్తే వాడుకోవటానికి ఇదొక ఒక పనిముట్టులా ఉపయోగపడుతుంది ఈ ఎపిసోడ్ అనేది మాత్రం చాలామంది చెప్తున్నమాట. దీన్ని అడ్డం పెట్టుకొని అల్లు అర్జున్కు అత్యంత దగ్గరగా ఉండే ఒక దర్శకుని భార్య ఒక సెంటిమెంటల్గా క్రియేట్ చేసి కొంత మత రాజకీయాలు చేయడానికి ప్లాన్ చేస్తుందని కూడా ఒక టాక్ వస్తున్నది. అది ఎంతవరకు వాస్తవం అవాస్తవమో తర్వాత కాలమే చెప్తుంది. కానీ ఇలాంటి టాక్ కూడా వచ్చింది. ఇది కూడా చెప్పాల్సిన అవసరం ఉంది మీడియా ముందు. జై శ్రీరామ్.